రూతు కుటుంబంలో మనము 6 మంది వ్యక్తులను చూస్తాం. రూతుకు అత్తమామ ఉన్నారు, రూతుకు భర్త ఉన్నాడు, రూతుకు మరిది అలాగే తోడుకోడల ఉన్నారు. వీళ్ళందరూ 6 మంది, 3 మగవాళ్ళు 3 ఆడవాళ్ళు. వాళ్ళ కుటుంబంలో భయంకరమైన శాపం సంభవించింది. ఒక చోటు నుండి మరొక చోటుకు వెళ్ళాడు. అక్కడ బాగా బ్రతుకుదామని అక్కడికి వెళ్ళినా కూడా కలిసి రాలేదు. సరేనని ఈ వ్యక్తులు అక్కడికి బయలుదేరి వెళ్ళిన తర్వాత 3 మగవాళ్ళు చనిపోయారు. భర్త చనిపోయాడు, మామయ్య చనిపోయాడు, మరిది చనిపోయాడు. ఇప్పుడు 3 ఆడవాళ్ళు మిగిలిపోయినారు. అత్త చాలా బాధపడుతూ ఉంది. అత్త పేరు నయోమి. నయోమి అనగా అర్థం మాధుర్యం, మధురం అని. ఈ నయోమి అత్త కనుక పెద్ద ఏమంటుందంటే, అమ్మా మీరు ఎవరి వయసులో ఉన్నారు కాబట్టి మీరు వివాహం చేసుకోండి అని అన్నారు. అయితే చిన్న కోడలు వివాహం చేసుకోవడానికి వెళ్ళిపోయింది అత్తను ముద్దు పెట్టుకొని. పెద్ద కోడలు వెళ్ళలేదు. వెళ్ళకపోగా పెద్ద కోడలు ఏమంటుందో చూడండి ఆ మాటలు. అత్త నువ్వు వెళ్ళి చోటుకు నేను వస్తా. ఇయే మాటలు అక్కడ కూడా. ఎన్నో అధ్యాయమైనా వచ్చినాం అయ్యా. 1వ అధ్యాయం రూతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనంలో, అందుకు రూతు నా వెంబడి రావద్దు, నీవు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలుకోవద్దు అత్త అని అత్తతో చెప్తుంది. అత్త బ్రతిమలాడుకుంటుంది ఏమని, నా వెంట రావద్దు, నన్ను విడిచిపెట్టి మీరు పోండి, దయచేసి గమనించండి, అర్థం చేసుకోండి, బ్రతిమలాడుకుంటుంది. ఏమేమంటుంది, నన్ను బ్రతిమలాడొద్దు అత్త, నన్ను విడిచిపెట్టి పో అని అనొద్దు. ఇంకా ఏమంటుంది చూడండి ఆ మాటలు, నీవు ఎక్కడికి వెళితే అక్కడికి నేను వస్తాను. ఎలీషా కూడా ఈ మాటేనా అన్నది? ఎలీషా కూడా ఈ మాటే కదా ఎలియా అన్నది. నువ్వు వెళ్ళే చోటకు నేను వస్తానని. ఈ మధ్య మాట అంటుంది, నువ్వు వెళ్ళే చోటకు నేను వస్తా. ఇంకా నీవు నివసించే చోట నేను నివసిస్తా. నీవు ఏ జనము నా జనం అంటావో ఆ జనము నా జనం. నీవు ఏ దేవుడిని నా దేవుడు అంటావో ఆ దేవుడే నా దేవుడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నీకు ఒక దేవుడు, నాకు ఒక దేవుడు. నీకు ఒక కొంపటి, నాకు ఒక కొంపటి పనిలే. నువ్వు ఇటు పోతానంటే నేను ఇటు పోతాననే కథ వద్దు. ఇద్దరము ఒకటిగానే ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. వెంబడించే వ్యక్తులలో ఎప్పుడైనా సరే, ఇప్పుడు నేను ఒక వ్యవస్థను నడుపుకుంటూ వెళుతున్నా, నన్ను బట్టి వచ్చేవాళ్ళు కూడా నేనేం ఫాలో అవుతున్నానో అది ఫాలో కావాలి. అర్థమైందండి? ఇది ఫాలోయింగ్ అంటారు. ఇలాంటి వెంబడించడం కాకుండా నీ మనసుకు బుద్ధి పుట్టి నీ మనసులో వస్తే నువ్వు చేయడము, ఇవన్నీ కూడా వెంబడించేటువంటి వాటిల్లో ఉండేటివి కాదు. ఇలా చేస్తే అద్భుతాలు నీ జీవితంలో చూడలేవు. చూడకపోగా శాపాలను కొని తెచ్చుకుంటాం. కనుక శాపం రాకముందే సరి చేసుకుందాం. శాపం రాకముందే మనం ఎవరిని వెంబడిస్తున్నాం, ఏ విధంగా వెంబడిస్తున్నాం, ఇది మనం నేర్చుకుందాం. వెంబడిస్తున్న వ్యక్తి ఏం చేయమంటున్నాడు, మనం ఏం చేయాలి? వెంబడిస్తున్నటువంటి ప్రజలు, వెంబడిస్తున్న శిష్యులు, లేకపోతే వెంబడిస్తున్న ప్రవక్తలు ఎలా ఉన్నారు చూడాలి. ఇప్పుడు ఈమె రూతు, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడికి వెళితే అక్కడికి నేను వస్తాను. ఇంకా నీవు ఎక్కడైతే చనిపోతా అక్కడ నేను చనిపోతా, కాబట్టి నేను నిన్ను విడవను. చూడండి ఫాలోయింగ్ ఎలా ఉంది. మరణము తప్ప మరి ఏది నిన్ను నన్ను వేరు చేయకూడదు. అంటే మన ఇద్దరం విడిపోవాలంటే మరణమే. నీ కాడికి వచ్చి పుల్లలు పెట్టినప్పుడు నువ్వు ఎండవు, నా కాడికి వచ్చి పుల్లలు పెట్టినప్పుడు నువ్వు ఎండవు, అత్త నీ కథ ఎంతో చూసుకుంటాను అండవు, ఇవన్నీ వద్దు. నేనేనను, మీరు వినాల్సిన పని లేదు. మన ఇద్దరం ఒక్కటిగా జీవిద్దాం. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడుండే అత్త కోడళ్ళ పరిస్థితి ఏంటి? అమ్మ
అత్త దగ్గరికి పోయి చెప్తా ఉంటే ఇట్టనా అని అప్పుడప్పుడు బుస్ కొడతా. ఇక కోడల కాడికి వెళ్ళి లేనిపోయి మా చెప్తే ఈ కోడలు మూర్తి పురుచుకొని ఏమే సీరియస్గా ఉంటే అసలు వాస్తవమో కాదో అర్థం కాదు. మధ్యలో ఎందుకు అట్టున్నారో అర్థం కాదు. దీన్ని మధ్యలో పెట్టుకోవడం, లేనిపోయిన తిట్టుకోవడం, కుటుంబాలను విడగొట్టుకోవడం, పోవడం, అమ్మగారి ఇంటికాడ కూర్చోవడం. వాళ్ళు ఎన్నన్నా ఇబ్బంది లేదు కానీ అత్త అనకూడదు. ఇది సిస్టమ్, ఇప్పుడుండే సిస్టమ్. ఇలాంటి సిస్టమ్ ఉంది. సో వెంబడించడం అనేది చాలా ముఖ్యమైనది. దీనిలో మనం కలిగి ఉండవలసిన పద్ధతులు ఏంటో మీరు నేర్చుకోండి. వాటిని మనం చేద్దాం. నీ మనసు ఎట్ట బుద్ధి పుడితే అట్ట పోవద్దు. నీ మనసుకు బుద్ధి వచ్చినట్టు నువ్వు ఆలోచించేయకూడదు. మనకు క్రమం ఉంది, మనం ఒక దాంట్లో వెళ్తున్నాం. దీనిని బట్టి నడిపిస్తున్నటువంటి వ్యక్తి నడిపించబడుతూ ఉన్నప్పుడు మనము ఈ ఎలీషా వలే, రూతు వలే ఎక్కడికి వెళ్ళాలని అక్కడికి వెళ్దాం. ఇప్పుడు రూతు జీవితంలో సరిగ్గా వెంబడించింది కనుక ఏం జరిగిందంటే, మీరు కనుక్కోవాల్సిన విషయం ఏంటో తెలుసా? వాళ్ళు ఎలాగైనా ఉన్నీలే, ఎవరు మనం వెంబడించే వాళ్ళ సంగతి ప్రక్కన పెడదాం. నువ్వు సరిగ్గా వెంబడించగలిగితే ఏం జరుగుద్దంటే నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేయడం మొదలు పెడతాడు. ఆమేన్. ఎలీషా జీవితంలో అద్భుతాలు జరిగించారు. ఇప్పుడు రూతు జీవితంలో జరిగించిన అద్భుతం ఏంటో తెలుసా? రూతు మరొక వివాహం చేసుకోవడానికి దేవుడు ద్వారం తెరిచాడు. చక్కటి కుమారుని ఇచ్చాడు. బోయస్ ద్వారా ఆ కుటుంబం విస్తరించింది. రూతు కుటుంబంలో వంశంలో నుండి యేసుక్రీస్తు ప్రభు కూడా భూలోకంలోనికి రావడానికి అవకాశం కలిగింది. అలాంటి గొప్ప అవకాశం రూతుకు దేవుడు అనుగ్రహించాడు. ఆమేన్, ఆమేన్.